హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 8th పే కమిషన్ అప్రూవల్ న్యూస్ తర్వాత మనకి మార్కెట్లో అంటే మీడియాలో చూసుకుంటే మనకి శాలరీ 186% వరకు హైక్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, డబల్ అవుతుంది, ఇట్లా చాలా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో వాటిల్లో రియాలిటీ ఎంత అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఈ అప్రూవల్ 8th పే న్యూస్ తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. సో చాలా వరకు శాలరీస్ అనేవి డబల్ ట్రిపుల్ అవుతాయి అన్నట్టు. సో రియాలిటీ అయితే చెక్ చేసుకుందాం, 7th పే కమిషన్ లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం, అనాలిసిస్ అంటే తర్వాత దాని బేస్డ్ గా రియాలిటీలో అసలు ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత శాలరీ పెరుగుతుంది అన్న దాని గురించి క్లియర్ గా షార్ట్ గా అయితే మాట్లాడేసుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మీరు కనుక రైల్వేస్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పీ అయినా, టెక్నీషియన్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. కేవలం 299, చాలా చాలా తక్కువ ప్రైస్ కి. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే అన్ని కోర్సుల మీద 10% డిస్కౌంట్. సో చాలా తక్కువ ప్రైస్ కి ఉంది, ఇంకా తక్కువ ప్రైస్ కి అయితే దొరుకుతుంది అనమాట. అది మీకు ఫుల్ కోర్స్ కావాలంటే కూడా గ్రూప్ డి ఫుల్ కోర్స్ 899 కే వస్తుంది, కూపన్ కోడ్ వాడితే 700 చేంజ్ లో వస్తుంది. సో చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది. టెక్నీషియన్ కోర్స్ అయితే మీకు 999 కే వస్తుంది. అలాగే ఏఎల్పి ఫుల్ కోర్స్ 1199 కే వస్తుంది అనమాట. సో సీరియస్ ఆస్పిరెంట్స్ కి మీరు ఈవెన్ బుక్స్ కొనుక్కోవాలంటే కూడా ఆ సబ్జెక్ట్ కి అంతకంటే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. దానిలో మీకు క్లాసెస్ విత్ వర్తీ కంటెంట్ క్లాసెస్ అయితే వస్తాయి అనమాట. సో తప్పకుండా చెక్ చేయండి. మన యాప్ లో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, లేదా మన టీమ్మేట్స్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ లో మల్టిపుల్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో ఆ లెవెల్ కంటెంట్ అనేది మీరు యాప్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. సో 8th పే కమిషన్ మనకి స్టార్ట్ అయితే మనకి బేసిక్ గా 50 lakh ఎంప్లాయీస్ కి మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా, 50 lakh ఎంప్లాయీస్ కి, అదే విధంగా 65 lakh పెన్షన్, ఓకే, పెన్షనర్స్ కి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా, సో 8th పే కమిషన్ కనుక వస్తే ఇంతమందికి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎంతవరకు రియాలిటీలో పెరుగుతుంది అని తెలుసుకోవాలంటే 7th పే కమిషన్ లో ఏం జరిగింది, ఎలా అసలు ఇది మనకి పెంచుతారు అన్న దాని గురించి మాట్లాడుకోవాలి. 7th పే కమిషన్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే దీని రిపోర్ట్ మనకి November 2015 అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది అప్లై అయినప్పటి నుంచి చూసుకుంటే 2016 November నుంచి మనకి ఇది ఫోర్స్ లో అయితే ఉంది. సో బట్ ఎరియర్స్ తో పాటు, ముందు దాని ఎరియర్స్ తో పాటు మనకి క్లియర్ అయితే చేస్తారు. సో అప్పుడు మనకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారు అన్న దాని గురించి మాట్లాడుకుంటే 2.57. సో అంటే 7th పే కమిషన్ కి ముందు అంటే 6th పే కమిషన్ ఉన్నప్పుడు మనకి బేసిక్ పే అంటే ఒక గ్రూప్ డి ఎంప్లాయీకి లేదా SSCలో అయితే MTS వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, ఒక లెవెల్ 1 ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుంది అన్న దాన్ని బట్టి 6th పే టైంలో 7,000 అయితే మనకి బేసిక్ పేగా ఉండేది. మినిమం శాలరీ మనకి గ్రూప్ డి కానీ MTS లెవెల్ 1 వాళ్ళకి 7,000 ఉండేది. దాన్ని 7th పే కమిషన్ టైంకి 18,000 అయితే చేశారు. ఓకే, సో చూడటానికి మీకు చూడొచ్చు ఎంత హైక్ అయింది, అప్రాక్సిమేట్ గా 2.57. సో అదే మనకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో 2.57 టైమ్స్ పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. జనాలు కూడా సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చాలా శాలరీస్ పెరిగిపోతున్నాయి అని అయితే అనుకుంటారు, కానీ అది రియాలిటీ కాదు. యాక్చువల్ గా ఆ టైంకి వాళ్ళ శాలరీ ఎంత ఉన్నది అన్నది తెలుసుకుంటే అప్పుడు దాని మీద ఇది ఎంత పెరిగింది అన్న దాన్ని బట్టి మీకు రియాలిటీ అన్నది అర్థమవుతుంది. సో అది తెలుసుకోవాలంటే 6th పే నుంచి 7th పేకి అప్రూవ్ అయ్యే టైంకి అసలు లెవెల్ 1 ఎంప్లాయీ, గ్రూప్ డి ఎంప్లాయీకి శాలరీ ఎంత ఉండేది అన్నది చూసుకుంటే బేసిక్ 7,000, వాళ్ళు అన్నట్టుగానే 7,000 ఉండేది. కాకపోతే అప్పుడు డిఏ మనకి 125% ఉండేదన్నమాట, 125%. సో ఈ డిఏ అంటే ఏంటో తెలియాలి. డిఏ అంటే ఏంటంటే ఖర్చులు పెరుగుతున్న కొద్దీ మనకి అంటే ప్రైసెస్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకి ప్రతి 6 months కి గవర్నమెంట్ లో మన శాలరీలో కొంత పర్సెంట్ యాడ్ చేస్తారన్నమాట, దాన్నే డిఏ అంటారు. సో అది 125% ఉండేది 7th పే కమిషన్ వచ్చే టైంకి. సో 125% దేని మీద, 7,000 మీద. అంటే ఆల్రెడీ మీకు 100 రూపాయలు వస్తున్నాయి అనుకోండి మీ బేసిక్, దానికి 125 రూపీస్ ఎక్స్ట్రా డిఏ కింద ఇవ్వాల్సి ఉండేది. సో టోటల్ ఎంత మనకి 225 రూపీస్ మనకి శాలరీగా ఉండేది. ఏది ఇంక్లూడింగ్ HRA ఇవేమీ లేకుండా మనకి, అంటే ఇంకా చాలా అలవెన్స్లు ఉంటాయి, HRA, TA ఇలా చాలా అలవెన్స్లు ఉంటాయి గవర్నమెంట్ లో. సో ఆ అలవెన్స్లు ఏం కలుపుకోకుండానే మనకి శాలరీ
225% ఉండేది. దీన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లో రాసుకోవాలి అంటే 2.25 ఉండేది. అంటే బేసిక్ ప్లస్ డిఏ కలుపుకునేసరికి మనకి శాలరీ 15,750 ఉండేది. అలవెన్స్లేం కాదు, ఓన్లీ జస్ట్ బేసిక్ డిఏ కలుపుకునే 15,750 ఉంది. ఇప్పుడు మనకి శాలరీ ఎంతకు పెంచారు? 7th పే కమిషన్ లో 18,000కి. ఓకేనా? సో 18,000కి పెంచారు అంటే మనకి రియాలిటీలో ఎంత పెరిగినట్టు మన శాలరీ? 2,250. ఓకేనా? సో అంటే మనకి శాలరీ ఎంత పెరిగినట్టు? 14.3% మాత్రమే పెరిగింది. కానీ జనాలకి కనిపించేది ఎలా ఉంటది? 7,000 నుంచి మనకి 18,000 అయ్యింది. అంటే ఇంచుమించుగా మనకి దగ్గర 3 రెట్లు వరకు పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ ఎంత పెరిగింది రియాలిటీలో? 14.3%. ఓకేనా? సో అంటే మనకి ఎక్స్ట్రాగా బోనస్గా ఈ 7th పే రావటం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రాగా వచ్చిందేంటి? 2,250 రూపీస్ మాత్రమే, అంటే 14% మాత్రమే. అండ్ దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే, ఈ 7th పే వచ్చిన తర్వాత ఆర్ ఎనీ పే కమిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ డిఏని 0కి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే డిఏని దీనిలో కలిపారు కదా. సో కలిపారు కాబట్టి 0కి తీసుకొస్తారు. మళ్ళీ అగైన్ డిఏ అన్నది ప్రతి ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది 0 నుంచి. ఓకేనా? సో ఇప్పుడు మనం రియాలిటీ గురించి మాట్లాడుకుంటే, మనకి న్యూస్ పేపర్లో వచ్చేది కాకుండా రియాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ పే కమిషన్ నుంచి 2nd పే కమిషన్ కి ఎంత పెరిగిందంట? 14.2%. ఓకే. 3rd పే కమిషన్ కి ఎంత పెరిగిందంట? 20.6%. 4th కి వచ్చేటప్పటికి 27.6%. 5th కి వచ్చేటప్పటికి 31% పెరిగిందంట. ఓకే, 31.0%. నెక్స్ట్ 6th పే కమిషన్ కి 54.0% పెరిగిందంట. అండ్ 7th పే కమిషన్ కి ఇప్పుడే మాట్లాడుకున్నాం 14.3% పెరిగింది. సో మనకి యాక్చువల్ గా రియాలిటీలో ఎక్కువ పెరిగింది ఎప్పుడు అంటే 5th నుంచి 6th పే వెళ్ళినప్పుడు ది హైయెస్ట్, అంటే ఆల్మోస్ట్ 54% మనకి రియల్ గా శాలరీ అయితే ఇంక్రీజ్ అయింది. అప్పుడున్న ప్రజెంట్ శాలరీ మీద 50% శాలరీ అన్నది ఇంక్రీజ్ అయింది. కానీ నార్మల్ గా చూసుకుంటే ఎప్పుడు కూడా మనకి 14, 20, 27, 30 అండ్ ఇంకా ఇప్పుడు చూసుకుంటే 14 మళ్ళీ. సో తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే. సో ఈ బేసిస్ ప్రకారం చూసుకుంటే మనకి 6th పేకి ఏం చేశారు? 100% మన బేసిక్ ఉన్నప్పుడు 125 డిఏ ఉన్న టైంలో మనకి 2.25 నార్మల్ గానే మన శాలరీ ఉన్న టైంలో 2.57 మనకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చారు, అంటే 0.32. ఇది మనకి ఇంక్రీజ్ చేసింది 0.32 మాత్రమే. ఓకేనా? ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లో. ఇప్పుడు 7th పే కూడా సేమ్ మనకి న్యూస్ లో చూసుకుంటే 2.5 నుంచి 2.8% వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండే ఛాన్స్ ఉంటది. ఆర్ 3.68 కూడా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటది. ఇటువంటివి అయితే వస్తున్నాయి అనమాట. బట్ మనకి అంత ఉంటుందా అంటే, ఇప్పుడు మనకి డిఏ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు మన బేసిక్ 100 రూపాయలు అయితే అట్ ప్రెసెంట్ 2025 లో మన బేసిక్ 100 రూపాయలు అయితే డిఏ ఎంత ఉంది? 53%. ఓకేనా? సో 153. అండ్ మనకి ఇది అనౌన్స్ చేసింది, ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా 8th పే అమలు అవడానికి 2026. సో ఇప్పుడు నుంచి కూడా డిఏ యాడ్ చేసుకున్నా కూడా ఇంకొక 10%. సో 2026 టైంకి 163%, 163 ఆర్ 1.63 మనకి నార్మల్ గా మన ప్రజెంట్ శాలరీ ఉంటది 2026 కి. సో దీనికి 0.32 అంటే ఎంత? మనకి 1.9. ఓకేనా? అరౌండ్ మనకి 1.9 ఫిట్మెంట్ వస్తే కూడా చాలా ఎక్కువ. సో 1.9 తీసుకుంటే కూడా మనకి మన శాలరీలో ఇంచుమించు దగ్గర 20% కి దగ్గరలో మనకి ఇంక్రీజ్ అన్నది ఉంటది అనమాట. సో లాస్ట్ టైం లాగా 14 కి దగ్గరలోనే ఉంటది అంటే 1.85 అట్లా ఉంటది అనమాట. సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్. సో మనకి వరస్ట్ కేసులో కూడా చూసుకుంటే 1.85 అట్లా పెరగచ్చు. అండ్ ఇంకా కొంచెం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే 2 వరకు వెళ్తే చాలా హైయెస్ట్ లాగా అనుకోవచ్చు అనమాట. సో మీడియాలో చెప్తున్న 2.5 to 2.8 కానీ లేకపోతే 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కానీ జరిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. జరగదు అని నేనైతే చెప్పట్లేదు, కానీ ప్రాక్టికల్ గా ఇట్ ఈస్ లుకింగ్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. సో అప్రాక్సిమేట్ గా మనకి 1.85 నుంచి 2 మధ్యలో ఉండే ఛాన్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉందన్నమాట ప్రాక్టికల్ గా. బట్ ఒకవేళ 2.5 కానీ 2.8 కానీ ఫర్ దట్ మ్యాటర్ 3.68 కానీ చేస్తే డెఫినెట్ గా ఐ విల్ బి వెరీ హ్యాపీ.
ఆర్ ఎవరైనా కూడా శాలరీ అన్నది చాలా పెరుగుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మనం మీడియాలో చెప్తున్నట్టు మన శాలరీ కనుక 45,000 ఆర్ 40,000 ఆర్ 45,000 అవ్వాలి అంటే మనకి శాలరీ ఎంత ఫిట్మెంట్ అవ్వాలి, 2.5 అవ్వాలన్నమాట. కాకపోతే 2026 టైంకి మన శాలరీ దగ్గరగా బేసిక్ ప్లస్ డిఏ కలుపుకుంటే 29,000 అరౌండ్ ఉంటుంది. ఓకేనా? సో దీని నుంచి 45,000 అవ్వటం అంటే ఆల్మోస్ట్ 53.4% పెరగటం అనమాట. సో 53% 4 అంటే ఆల్మోస్ట్ 6th పే కమిషన్ లో ఎంత అయితే పెంచారో అంత పెంచాల్సి ఉంటుంది. సో బట్ మనకి బయట జరుగుతున్న ట్రెండ్ ప్రకారం చూసుకున్నా, ఇప్పుడు జరుగుతున్న న్యూస్ ప్రకారం చూసుకుంటున్నా, ఇట్ ఈస్ లుకింగ్ ఇంపాసిబుల్. ఓకే, సో మాక్సిమం మనకి 14 to 25% పెరిగితే కూడా 25% పెరిగితే కూడా చాలా ఎక్కువ. సో మాక్సిమం 14 to 20 మధ్యలోనే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకేనా? సో వీళ్ళు చెప్తున్నట్టు 2.5 కాకుండా కనీసం 2 తీసుకుంటే కూడా మనకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, ఈ 18 మీద మనం 2 తీసుకుంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సో ఎంతవరకు పెరుగుతుంది అంటే బేసిక్ వచ్చేటప్పటికి 36,000 వరకు పెరుగుతుంది అనమాట. అంటే మనకి దీని నుంచి ప్రజెంట్ ఉన్న శాలరీ 2026 లో వచ్చే శాలరీతో పోలిస్తే అరౌండ్ 6,600 వరకు అప్రాక్సిమేట్ గా పెరుగుతుంది. అంటే 22.7% మనకి హైక్ వచ్చినట్టు. కాకపోతే ఇక్కడ మనకి ఏంటి, ఈ హైక్ మళ్ళీ నెక్స్ట్ 10 years వరకు ఇంతే. ఓకేనా? సో 10 years వరకు ఇంకా మీకు పెద్దగా హైక్స్ ఏమి ఉండవు, ప్రతి ఇయర్ 3% పెరుగుతుంది అంతే. ఓకేనా? ప్రైవేట్ లో లాగా మీకు 10, 15 అంతంతా ఉండదు. సో 10 years వరకు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే డిఏ కూడా ఇప్పుడు మీకు లాస్ట్ టైం 6th నుంచి 7th పే కమిషన్ మధ్యలో చూసుకుంటే 125 పెరిగింది. ఎందుకు? ఆ టైంలో 6%, 7% యావరేజ్ గా ప్రతి 6 months కి డిఏ పెరిగేది. ఇప్పుడు ప్రజెంట్ డిఏ చూసుకుంటే 3% దగ్గరలో పెరుగుతుంది. అండ్ 8th పే కమిషన్ తర్వాత ఈవెన్ 3% కూడా వస్తుందా రాదా అన్నది చెప్పలేము. 2% వస్తే కూడా ఎక్కువ అనుకోవచ్చేమో. సో ఒకవేళ డిఏ గనక హాఫ్ అయిపోతే కూడా మీకు పెద్దగా శాలరీలో ఫర్దర్ గా కూడా 8th పే ఇచ్చిన తర్వాత పెద్ద బెనిఫిట్ ఉండదు. ఒకవేళ 3% కనీసం వచ్చినా కూడా మీకు డిఏ కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది అనమాట, అంటే 8th పే తర్వాత. సో ఇప్పుడు ఫైనల్ గా ఎవరెవరికి ప్రాక్టికల్ గా ఎంతవరకు పెరుగుతుంది అన్నది మాట్లాడుకుందాం. సో లెవెల్ 1 నుంచి మనం మాట్లాడుకుంటే అంటే గ్రూప్ డి. ఓకే, లెవెల్ 1 నుంచి చూసుకుంటే గ్రూప్ డి, లెవెల్ 2 అంటే టెక్నీషియన్, రైల్వే పరంగా చెప్తున్నాను. అదే మీకు ఎస్ఎస్సి అయితే ఎంటీఎస్, నెక్స్ట్ మీకు లెవెల్ 3 వచ్చేటప్పటికి లెవెల్ 3, లెవెల్ 4 ఇవన్నీ ప్రమోషన్స్ లో వస్తాయి. ఆర్ ఎస్ఎస్సి అయితే మీకు క్లర్క్స్ అవన్నీ ఉంటాయి. లెవెల్ 5 వచ్చేటప్పటికి ఎన్టీపీసీ, లెవెల్ 6 వచ్చేటప్పటికి స్టేషన్ మాస్టర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ 7th పే కమిషన్ ప్రకారం స్టార్టింగ్ బేసిక్ శాలరీ అన్నది లెవెల్ వైజ్ ఇలా ఉంది. సో హోప్ఫుల్లీ మనకి 8th పేకి వచ్చేటప్పటికి అరౌండ్ 33,000 వరకు అవ్వే ఛాన్స్ ఉందన్నమాట. 18 నుంచి 33 అంటే కూడా మీకు చాలా ఎక్కువలో అనిపిస్తుంది, కానీ నేను చెప్పా కదా ఎక్కడి నుంచి చూడాలి, అది 29 ఆల్రెడీ మనకు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ గ్రూప్ డి ఎంప్లాయ్ కూడా జాయిన్ అయిన ఫస్ట్నే. ఓకే, సో బేసిక్ డిఏ కలుపుకుంటే కూడా 2026 టైంకి సో 33,000 నుంచి 35,000 మధ్యలోకి శాలరీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? గ్రూప్ డి స్టార్టింగ్ ఎంప్లాయ్కి. నెక్స్ట్ లెవెల్ 2 టెక్నీషియన్కి వచ్చేటప్పటికి 36 నుంచి 38,000 వరకు పెరుగుతుంది. నెక్స్ట్ అలాగే మీకు లెవెల్ 3కి వచ్చేటప్పటికి 40 నుంచి 43K వరకు పెరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లెవెల్ 4కి వచ్చేటప్పటికి 47 to 50K మధ్యలో లెవెల్ 4కి ఉంటుంది. లెవెల్ 5K అంటే 1000 అని అర్థం. ఓకేనా? 47,000 నుంచి 50,000 అని. ఓకే, నెక్స్ట్ లెవెల్ 5కి వచ్చేటప్పటికి 54,000 నుంచి ఓకే అరౌండ్ 57,000 వరకు పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫైనల్ గా లెవెల్ 6కి వచ్చేటప్పటికి 65,000 నుంచి దగ్గర 70,000 మధ్యలో పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇది మోస్ట్లీ ప్రాక్టికల్లీ ఈ మధ్యలో అయితే ఉండే ఛాన్స్ ఉందన్నమాట మీ శాలరీస్. స్టిల్ మీరు ఇలా చూసుకుంటే కూడా ఓకే, దీని మీద మీకు మళ్ళీ హెచ్ఆర్ఏ ఇంకా అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే కూడా 40-45 అయితే మినిమం గ్రాస్ అయితే వస్తుంది మీకు. అంటే మీరు పర్ యానం చూసుకుంటే 5 to 6 lakhs ఓకేనా, పర్ యానం 5 to 6 lakhs ప్యాకేజ్ లో ఉన్నట్టు ప్రైవేట్తో పోలిస్తే. ప్రైవేట్లో మీకు స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది, మీకు 3 lakhs, 3.2 lakhs మధ్యలో ఉంది యాజ్ ఆఫ్ నౌ మనకి. సో
దాంతో పోలిస్తే డబల్ ఉన్నట్టే మనకి స్టార్టింగ్ శాలరీ, ఓకేనా, ప్రైవేట్తో పోలిస్తే. కాకపోతే అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది, తర్వాత మీకు ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఇక్కడ అది ఉండదు అంతే. కాకపోతే శాలరీ వైజ్ మీకు ఇనీషియల్గా స్టార్టింగ్ శాలరీస్, ఈవెన్ ఒక ఇంజనీర్ శాలరీ కూడా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు శాలరీ చూసుకున్నా మనకి ప్రైవేట్తో పోలిస్తే చాలా మంచి ప్యాకేజ్ ఉన్నట్టే. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది 35కి 60K వరకు గ్రాస్ అయితే వస్తుంది ఇప్పుడు కూడా. ఓకే, బేసిక్ ఇక్కడ మీకు 65 కనిపిస్తుంది కదా. సో అరౌండ్ మీకు ఒక ఫుల్ మొత్తం అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 75 వరకు కూడా వస్తుంది ఇక్కడ మనకి. అంటే చాలా మంచి ప్యాకేజ్ కింద అనుకోవచ్చు ఒక ఇంజనీర్కి. సో ఇంచుమించు 8 to 10 lakhs మధ్యలో ఉన్నట్టు ఒక ఇంజనీర్కి మనకి శాలరీ లెవెల్ 6 చూసుకుంటే. సో ఇనీషియల్ శాలరీస్ అన్నవి ఇప్పటికీ కూడా ప్రైవేట్తో పోలిస్తే మనకి గవర్నమెంట్లో కొంచెం బెటర్గానే ఉన్నాయి. కాబట్టి ట్రై చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కాకపోతే గ్రోత్ అనేది డెఫినెట్గా ప్రైవేట్లో కూడా బాగుంటుంది మనకి గవర్నమెంట్తో పోలిస్తే. ఇదనమాట మనకి 8th పేకి సంబంధించి రియాలిటీలో మనకి శాలరీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నవి అలాగనమాట. సో చాలా మంది అడిగిన 8th పే కమిషన్ వీడియో గురించి మీకు డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా వీడియో టాపిక్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను వీడియో అయితే దాని మీద చేస్తాను. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రికమెండ్ చేయండి. సో దట్ మనకి ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ ఉంటే ఇటువంటి వీడియోస్ని ఇంకా ఫర్దర్గా, ఇంకా విత్ బెస్ట్ క్వాలిటీతో ఇంకా ఎక్కువగా మీకు తీసుకురావడానికి ఉంటుంది అనమాట క్విక్గా. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. మంచి మంచి వీడియోస్ మన దగ్గర ఎప్పుడు వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఫర్దర్గా మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ లెవెల్ వరకు మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకే, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, అన్నిటికీ ఇండివిజువల్ క్లాసెస్ మీరు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, అలాగే రీజనింగ్, సో ఇట్లాగా ఇండివిజువల్గా కావాలనుకున్నా కూడా మన దగ్గర 299K క్లాసెస్ అయితే దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN వాడితే ఇంకా తక్కువ, అంటే 10% డిస్కౌంట్ వస్తుంది. సో చాలా తక్కువకు మీకు ఇండివిజువల్ క్లాసెస్ అయినా దొరుకుతాయి. లేదు కంప్లీట్గా గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే గ్రూప్ డికి సంబంధించిన క్లాసెస్ మీకు 899K వస్తుంది అనమాట. బెస్ట్ కోర్స్ మీకు ఇది. అండ్ దీనికి కూపన్ కోడ్ అప్లై చేస్తే 700 చేంజ్లోనే వస్తుంది. సో బయట థౌజండ్స్లో ఉంటుంది అనమాట, 7000, 8000 అలా ఉంటుంది. సో ఇంత తక్కువ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే నేను కానీ మన టీమ్మేట్స్ కానీ అందరూ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో దట్టు మనకి ఎన్టీపీసీ లెవెల్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట, నేను కానీ మిగతా వాళ్ళు కానీ. సో మీకు బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అయితే ఉంటుంది, ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి, డెమో క్లాసెస్ మీకే అర్థమవుద్ది. అండ్ ఒక బుక్ కొనుక్కున్న దానికన్నా కూడా 899, 799 అంటే మీరు ఒక్కొక్క ఇండివిజువల్ బుక్కే 500, 400 ఉంటుంది. సో అవన్నిటికంటే బెస్ట్ క్వాలిటీ మీకు 799కి వీటికి వస్తుంది. కాబట్టి తప్పకుండా కన్సిడర్ అయితే చేయమని అయితే నేను చెప్తున్నాను. ఓకే, ఇటువంటి క్లాసెస్ని ఇంత తక్కువకి మేము ఎంతకాలం కంటిన్యూ చేయగలమో మాకు కూడా తెలియదు. సో డెఫినెట్గా ఇప్పుడైతే మీకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోండి. నా విజన్ కూడా అదే, తక్కువ ప్రైస్లో అఫోర్డబుల్గా బెస్ట్ క్వాలిటీ కాంటెంట్ అన్నది మీరు తీసుకోగలగాలి, అందరూ కూడా చదువుకోగలగాలని. సో ఇప్పుడైతే మనం చేయగలిగినంత కాలం అయితే చేస్తాం. సో డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. అలాగే మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలనుకుంటే ఏఎల్పి వాళ్ళు 699కి వస్తుంది. టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కావాలంటే 999కి వస్తుంది. ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు 1199కే వస్తుంది అనమాట. సో తప్పకుండా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే ఖచ్చితంగా 100-200 కోసం చూసుకోవద్దు. డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఓకే, అదే కాకుండా మీకు గనక రైల్వే రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అప్డేట్స్ ఫాస్ట్గా తెలుసుకోవాలనుకుంటే మన కింద డిస్క్రిప్షన్లో మనకి మన టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మన ఛానల్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అన్నవి ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. అండ్ పర్సనల్గా మీరు కనుక నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ తర్వాత లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఫైనల్గా ఆల్రెడీ నేను 8th పే కమిషన్ మీద
డీటెయిల్డ్ వీడియో అన్నది చేశాను. అంటే క్యాలిక్యులేషన్స్ ఇంకా డెప్త్గా చెప్పడానికి ట్రై చేశాను. సో ఈ అనౌన్స్మెంట్ రాకముందు సో దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడ చూడొచ్చు. ఆర్ డిఏ 50% పెరిగితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా నేను చేశాను అనమాట. ఆ రెండు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. చూడని వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని కూడా చెక్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.